Sarath Chandra and you are watching Solve Math with Sarath YouTube channel. So similar triangles chapter కంటిన్యూ చేస్తున్నాం మనం ఈ వీడియోలో కూడా. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం క్రైటీరియాస్ ఫర్ ద సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్. మనకు తెలుసు టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అవ్వాలంటే టూ కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఆ టూ కండిషన్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ corresponding angles are equal and the second one is corresponding sides are in proportion, that means are in same ratio. టోటల్గా 6 మెజర్మెంట్స్ని మనం చెక్ చేయాల్సిన అవసరం లేకుండా ఏవి టెస్ట్ చేస్తే మనకి టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయో తెలుసుకోవడమే క్రైటీరియాస్ ఫర్ ద సిమిలారిటీ ఆఫ్ ద ట్రయాంగిల్స్ కాన్సెప్ట్ యొక్క ఉద్దేశం. సో అందులో ఫస్ట్ వన్ మనం నేర్చుకోబోతున్నాం యాంగిల్ 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 సిమిలారిటీ. దీన్నే మనం తెలుగులో యాంగిల్ మీన్స్ కోణం కాబట్టి కోణము 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 సరుపుతా, సింపుల్గా కో 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 సరుపుతా అని పిలుస్తాం. పేరులోనే ఉంది త్రీ యాంగిల్స్, దట్ మీన్స్ ఇన్ టూ ట్రయాంగిల్స్ ఇఫ్ ఆల్ ద త్రీ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ దెన్ sides opposite to these angles are in proportion and hence the triangles are similar. ఒక ఎగ్జాంపుల్ తోటి దీన్ని మనం వివరించుకుందాం. సో ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ ఎగ్జాంపుల్లో మనకి టూ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఆ ట్రయాంగిల్స్ ఏంటంటే ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ పిక్యూఆర్. మీరు ఎగ్జాంపుల్ చూసినట్టయితే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి 70 degrees, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ 60 degrees అండ్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ 50 degrees. సో ఫస్ట్ ట్రయాంగిల్లో త్రీ యాంగిల్స్, సెకండ్ ట్రయాంగిల్లో త్రీ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి. సో యాంగిల్ 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 సిమిలారిటీ ప్రకారం ఈ యాంగిల్స్కి ఆపోజిట్గా ఉండేటువంటి కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనేట్గా ఉంటాయి. సో హెన్స్ ద టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్, దట్ మీన్స్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్. ఎప్పుడైతే సిమిలర్ అయినాయో మనం అక్కడ ఉన్నటువంటి రేషియోస్ని మనం ఈక్వల్గా మనం రాయగలం. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ సైడ్ 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 సిమిలారిటీ. సో పేరులో ఉంది త్రీ సైడ్స్. దీని తెలుగులో మనం భుజము 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 స్వరూపత అని పిలుస్తాం మనం. సో ఇఫ్ వన్ ట్రయాంగిల్, సో ఇఫ్ త్రీ సైడ్స్ ఇన్ వన్ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ప్రపోర్షన్ విత్ ద కరస్పాండింగ్ సైడ్స్ ఇన్ సెకండ్ ట్రయాంగిల్ ఆర్ అదర్ ట్రయాంగిల్, దెన్ ద కరస్పాండింగ్ యాంగిల్స్ ఆపోజిట్ టు దీస్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ హెన్స్ these two triangles, that means the triangles are similar. ఎప్పుడైతే రెండు త్రిభుజాల్లో మొదటి త్రిభుజంలో ఉన్నటువంటి భుజాలు వరుసగా రెండవ త్రిభుజంలో ఉన్నటువంటి సదృశ భుజాలకి ఒకే నిష్పత్తిలోటి అంటే అనుపాతంతో ఉన్నాయో అప్పుడు ఈ సదృశ భుజాలకి ఎదురుగా ఉన్నటువంటి కోణాలు ఏవైతే ఉన్నాయో ఆ కోణాలు సమానంగా ఉండి ఆ రెండు త్రిభుజాలు కూడా సరిపోలు అవుతాయనేటువంటిది సైడ్ 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 సిమిలారిటీ చెప్పేటువంటి విషయం. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఈ ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనకి ఏ ఏ సైడ్స్ అయితే కరస్పాండింగ్ సైడ్స్ అవుతాయో ఆ సైడ్స్ మీద ఉన్నటువంటి ఆ నోటేషన్స్ని బట్టి మనం గమనించవచ్చు. సో ఏబికి కరస్పాండింగ్ సైడ్ పిక్యూ అండ్ బీసీ కరస్పాండింగ్ సైడ్ క్యూఆర్, ఏసీ కరస్పాండింగ్ సైడ్ పిఆర్. సో ఈ త్రీ సైడ్స్ టూ ట్రయాంగిల్స్ ఆన్ త్రీ సైడ్స్ ఒకే రేషియోలో ఉన్నాయి. దట్ మీన్స్ ఏబీ బై పిక్యూ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై పిఆర్. అలాంటి సందర్భంలో ఈ సైడ్స్కి ఆపోజిట్గా ఉండేటువంటి యాంగిల్స్ ఈక్వల్గా ఉండి టూ ట్రయాంగిల్స్లో ఆ టూ ట్రయాంగిల్స్ కూడా సిమిలర్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ వన్ ఈజ్ సైడ్ యాంగిల్ సైడ్. సో భుజము కోణము భుజము సరిపోతా అని పిలుస్తాం మనం. సో దీన్ని మనం ఎలా తీసుకుంటామంటే ఇన్ టూ ట్రయాంగిల్స్ ఇఫ్ ఎన్ యాంగిల్ ఇన్ ఫస్ట్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఎట్ యాంగిల్ ఇన్ అదర్ ట్రయాంగిల్ and the sides including these two angles are in proportion, then the two triangles are similar. అంటే ఒక త్రిభుజంలోనే ఒక కోణం రెండవ త్రిభుజంలోనే ఒక కోణం సమానమై ఈ కోణాలను ఏర్పరిచేటువంటి భుజాలు కనుక ఒకే నిష్పత్తిలో ఉన్నట్టయితే అప్పుడు ఆ త్రిభుజాలు సరూపంగా ఉంటాయి. సో దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. సో ఇందులో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి. యాంగిల్ ఏని ఇంక్లూడ్ చేసినటువంటి భుజాలు అంటే యాంగిల్ ఏని ఏర్పరిచేటువంటి భుజాలు ఏబి అండ్ ఏసీ, అలాగే యాంగిల్ పిని ఫామ్ చేసే సైడ్ పిక్యూ అండ్ పిఆర్. సో
సో ఏబీ బై పీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై పిఆర్ అండ్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి. సో టూ సైడ్స్ ప్రపోర్షన్లో ఉన్నాయి, ఒక వాటి ఇంక్లూడింగ్ యాంగిల్ ఈక్వల్గా ఉంది. అలాంటి సందర్భంలో మనం ఈ టూ ట్రయాంగిల్స్, ట్రయాంగిల్ ఏబీసీ సిమిలర్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, మరి సిమిలారిటీ క్రైటీరియాస్ మీద డిపెండ్ అయినటువంటి సెకండ్ ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి సమస్య చూద్దాం మనం ఇప్పుడు. సో మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరంతో కన్ఫ్యూజ్ పడకుండా సిమిలారిటీ క్రైటీరియాస్ యూజ్ చేసి సాల్వ్ చేయడం ఎలాగో ఆ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఈ డయాగ్రామ్లో ఒక ట్రయాంగిల్ ఇవ్వడం జరిగింది మనకి, ట్రయాంగిల్ పీక్యూఆర్ అండ్ ఎంఎన్ ఈజ్ ప్యారలల్ టు క్యూఆర్. ఎప్పుడైతే ప్యారల్ కనిపించిందో మనం వెంటనే బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అప్లై చేయడానికి ప్రయత్నిస్తాం. అయితే బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరంలో మనకి ఏం తెలుస్తుందంటే పిఎం బై ఎంక్యూ ఈజ్ ఈక్వల్ టు పిఎన్ బై ఎన్ఆర్ అని తెలుస్తుంది. అయితే ఇక్కడ మనకి ఎంఎన్ వాల్యూ క్యూఆర్ వాల్యూ ఇవ్వడం జరిగింది, కానీ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం మనకి ఎంఎన్ గురించి క్యూఆర్ గురించి ఏమీ చెప్పదు. కాబట్టి ఈ సిచ్యువేషన్లో మనం బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ఉపయోగించడం కరెక్ట్ కాదు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి. కాబట్టి మనం ఏం చేద్దామంటే సిమిలారిటీ క్రైటీరియాస్ ఉపయోగించడానికి ప్రయత్నిద్దాం. కాబట్టి ఇక్కడ ముందర సిమిలారిటీ క్రైటీరియాస్ ఉపయోగించడానికి ముందర మనం టూ ట్రయాంగిల్స్ తీసుకుందాం. అదేంటంటే ట్రయాంగిల్ పిఎంఎన్ అండ్ ట్రయాంగిల్ పీక్యూఆర్. సో ఈ టూ ట్రయాంగిల్స్లో మనకి ఈక్వల్గా ఉన్న పార్ట్స్ ఏదో మనం చూద్దాం. యాంగిల్ ఎం ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ అవుతుంది, ఎందుకంటే అవి కరస్పాండింగ్ యాంగిల్స్ కాబట్టి. అలాగే యాంగిల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ కూడా అవుతుంది, ఇవి కూడా కరస్పాండింగ్ యాంగిల్స్ కాబట్టి. కాబట్టి బై యాంగిల్ సిమిలారిటీ. సో థర్డ్ యాంగిల్ కూడా ఈక్వల్, ఎలాగూ పీ ఈజ్ ద కామన్ యాంగిల్. కాబట్టి యాంగిల్ సిమిలారిటీ యూజ్ చేసినప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే ట్రయాంగిల్ పిఎంఎన్ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్. సో ఇప్పుడు మనం సిమిలారిటీ టూ ట్రయాంగిల్స్ మధ్యలో హోల్డ్ అయింది కాబట్టి మనం రేషియోస్ రాయడానికి ప్రయత్నిద్దాం. సో రేషియోస్ రాసినప్పుడు మీకు ఆల్రెడీ ప్రీవియస్ చెప్పాను నేను. సో ఇంట్రడక్షన్ టు సిమిలర్ ట్రయాంగిల్స్లో ఫస్ట్ టూ లెటర్స్ బై ఫస్ట్ టూ లెటర్స్, దట్ మీన్స్ పిఎం బై ఎంక్యూ పిఎం బై పీక్యూ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ టూ లెటర్స్ బై నెక్స్ట్ టూ లెటర్స్, దట్ మీన్స్ ఎంఎన్ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్ బై ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్, దట్ మీన్స్ పిఎన్ బై పిఆర్. ఇలా రాసినట్టయితే మనకు కావాల్సిన రేషియోని లేదా కావాల్సిన వాల్యూని మనం ఈజీగా కనుక్కోవచ్చు. చూడండి ఒకసారి. సో ఇందులో మనం ఏం చేద్దామంటే ఎంఎన్ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు పిఎన్ బై పిఆర్ తీసుకుందాం మనం. సో పిఎన్ వాల్యూ 4 బై పిఆర్ వాల్యూ 4 ప్లస్ ఎక్స్, మీరు డయాగ్రామ్ని గమనించినట్టయితే. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు 5 బై 15. సో 5 15లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 3 తోటి మనం ట్రాన్స్పోజ్ చేసినట్టయితే 3ని ఆర్ బై క్రాస్ మల్టిప్లయింగ్. సో 3 into 4 ఈజ్ ఈక్వల్ టు 12. 4 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఇంటూ 1, దట్ మీన్స్ 12 ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ ఎక్స్. 4ని ట్రాన్స్పోజ్ చేసినట్టయితే మైనస్ అవుతుంది. సో 12 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, దట్ మీన్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. కాబట్టి ఈ విధంగా మనం ప్యారలల్ కనబడగానే మనం వెంటనే బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అప్లై చేయడం కాకుండా ఒకసారి బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అప్లై చేస్తే మనకి ప్రాబ్లం సొల్యూషన్ వస్తుందా రాదా ఆలోచించుకుని సిమిలారిటీ క్రైటీరియాస్ యూజ్ చేసినప్పుడు మనకి ప్రాబ్లం సొల్యూషన్ వచ్చినట్టయితే రేషియోస్ ఎలా రాయాలో కూడా చాలా జాగ్రత్తగా మనం టోటల్ పార్ట్ బై టోటల్ పార్ట్ రాసుకునేలా ఉండాలి. లేకపోతే కనుక ఫస్ట్ 2 లెటర్స్ బై ఫస్ట్ 2 లెటర్స్ ఇలాగా ఈ ప్రాసెస్లో మనం రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో కూడా మనం సిమిలారిటీ క్రైటీరియాస్ యూజ్ చేసి ఎలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలో మనం గమనిద్దాం. సో ఈ ఎక్సర్సైజ్లో ఫస్ట్ సమ్ మీరు చూస్తున్నారు. ఇందులో ఒక ఫిగర్ డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. అందులో ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ ఉంది. అలాగే డిఈ అనే ఒక సైడ్ ఆ ట్రయాంగిల్ని ఇంకొక ట్రయాంగిల్గా డివైడ్ చేస్తుంది. ఏడిఈ అనే ట్రయాంగిల్ డివైడ్ చేస్తుంది. అయితే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి విషయాలు ఏంటంటే యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏడిఈ. సో దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ ద లెంత్ ఆఫ్ సైడ్ డిఈ. దానికి కావాల్సిన మెజర్మెంట్స్ మనకి ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ టూ ట్రయాంగిల్స్ నుంచి మనకి డిఈ మెజర్మెంట్ మనకు తెలియాలంటే మనం ఈ టూ ట్రయాంగిల్స్లో ఏమైనా యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయేమో చూసి ఆ యాంగిల్స్ బేస్గా చేసుకుని ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్గా ఉన్నాయేమో ప్రూవ్ చేయడానికి ట్రై చేద్దాం మనం. అయితే ఈ టూ ట్రయాంగిల్స్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ ఏడిఈ
రెండిట్లో కూడా వాటి నేమ్స్ చూస్తే మనకు అర్థమైపోతుంది, అందులో కామన్ లెటర్ ఈజ్ దేర్ ఏ. అలాగే డయాగ్రామ్ చూసినప్పుడు కూడా ఒక కామన్ యాంగిల్ అనేది ఉంది, కాబట్టి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ ఇన్ బోత్ ట్రయాంగిల్స్ బికాస్ ఇట్ ఈస్ ఏ కామన్ యాంగిల్. అండ్ నెక్స్ట్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏడిఈ. సో ఇట్ ఈస్ ఫ్రమ్ గివెన్, మనకి ప్రాబ్లంలో అది ఇవ్వడం జరిగింది. బట్ బై యాంగిల్ సిమిలారిటీ, అదేంటి మరి ఇంకొక యాంగిల్ ఏమైంది? యాంగిల్ సిమిలారిటీ కదా, మరి ఇందులో యాంగిల్ మాత్రం ఎందుకుంటున్నాం మనం? ఎందుకంటే చిన్న లాజిక్, మ్యాథమెటిక్స్ ఎప్పుడు కూడా విషయాన్ని సింప్లిఫై చేయడం ట్రై చేస్తుంది. కాబట్టి త్రీ యాంగిల్స్ ఈక్వల్ అవ్వడం అనేదాన్ని సింపుల్ మీనింగ్లో చెప్పుకోవాలన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ట్రయాంగిల్లో 50 degrees 70 degrees ఉందనుకుందాం మనం, టూ యాంగిల్స్. సెకండ్ ట్రయాంగిల్లో కూడా 50 degrees 70 degrees యాంగిల్స్ ఉన్నాయనుకుందాం మనం. అప్పుడు ఫస్ట్ ట్రయాంగిల్లో థర్డ్ యాంగిల్ ఎంత, సెకండ్ ట్రయాంగిల్లో థర్డ్ యాంగిల్ ఎంత చెప్పగలరా? వెరీ ఈజీ. 50 70 120 కాబట్టి ఫస్ట్ యాంగిల్లో థర్డ్ యాంగిల్ 60 అవుతుంది. అలాగే సెకండ్ ట్రయాంగిల్లో కూడా 50 + 70 120 కాబట్టి దాంట్లో కూడా థర్డ్ యాంగిల్ 60 అవుతుంది. కాబట్టి త్రీ యాంగిల్స్ ఈక్వల్ అవడం చెప్పడం కన్నా టూ యాంగిల్స్ ఈక్వల్ అయ్యని చెప్తే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, థర్డ్ యాంగిల్ ఈక్వల్ అయినట్టు. కాబట్టి త్రీ యాంగిల్స్ అని చెప్పాలని అవసరం లేకుండా మనం సింపుల్గా టూ యాంగిల్స్ ఈక్వల్ అయితే ఆ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్గా ఉంటాయని మనం కంక్లూడ్ చేయొచ్చు. కాబట్టి మనం ఇక నుంచి ఏ సిమిలారిటీ, దట్ మీన్స్ యాంగిల్ సిమిలారిటీ క్రైటీరియాని సింపుల్గా యాంగిల్ సిమిలారిటీ క్రైటీరియాగా మనం తీసుకుందాం. సో బై యాంగిల్ సిమిలారిటీ దీస్ టూ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్, దట్ మీన్స్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏడిఈ. సో వీటికి సంబంధించి మనం ఎప్పుడైతే ట్రయాంగిల్స్ సిమిలర్గా ఉన్నాయో అప్పుడు వాటి కరస్పాండింగ్ సైడ్స్ రేషియోస్ ఈక్వల్గా ఉంటాయనే విషయం మనకు తెలుసు. సో ఏబిసి ఈ సిమిలర్ టు ఏడిఈ కాబట్టి వీటికి సంబంధించి మనం కామన్ రేషియోస్ రాద్దాం మనం. సో దట్ మీన్స్ ఈక్వల్ రేషియోస్ రాద్దాం మనం. సో కరస్పాండింగ్ సైడ్స్ రేషియో మనం రాసినప్పుడు, సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ టూ లెటర్స్ బై ఫస్ట్ టూ లెటర్స్, దట్ మీన్స్ ఏబి బై ఏడి ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ టూ లెటర్స్ బై నెక్స్ట్ టూ లెటర్స్, దట్ మీన్స్ బీసీ బై డిఈ, దట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్ బై ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్, దట్ మీన్స్ ఏసీ బై ఏఈ. ఈ ఈక్వాలిటీలోంచి మనం టూ రేషియోస్ తీసుకుందాం మనం. సో అవేంటంటే ఏబి బై ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ బై డిఈ. ఇందులో ఏబి ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నించండి మీరు. సో డయాగ్రామ్ ఈ కళ ఉంది. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు 3.6 + 2.1 బై ఏడి వాల్యూ 3.8, ఇట్ ఈస్ గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్. నెక్స్ట్ బీసీ వాల్యూ 4.2 బై డిఈ వాల్యూ మనకు తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుందాం మనం. సో 3.6 + 2.1 విచ్ ఈక్వల్ టు 5.7 బై 3.8 ఈజ్ ఈక్వల్ టు 4.2 బై ఎక్స్. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూసినట్టయితే 5.7 బై 38. సో 57 బై 38గా మనం తీసుకుందాం. సో రెండింటిలో కూడా 19 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, దట్ మీన్స్ 19 3 times అండ్ 19 2 times. సో 3/2 ఈజ్ ఈక్వల్ టు 4.2 బై ఎక్స్. సో ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఈ ఎక్స్ మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొద్దాం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4.2 × 2 బై 3. సో 3 క్యాన్సిల్ అవుతుంది, 42లో 14 times. పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ పెట్టినట్టయితే 1.4 × 2, దట్ మీన్స్ 2.8 centimeters. D ఈజ్ ఈక్వల్ టు 2.8 centimeters. ఈ విధంగా మనం ఫస్ట్ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసాం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లంలోకి వద్దాం మనం. అది చాలా ఇంట్రెస్టింగ్ వన్. సో సిమిలారిటీ సంబంధించి నెక్స్ట్ ప్రాబ్లం మనం చెప్పుకోబోయేటువంటి నెక్స్ట్ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ వన్ అండ్ ఇంపార్టెంట్ ఫర్ 4 marks ఆల్సో. సో ఆ ప్రాబ్లం ఏంటో ఒకసారి చూద్దాం. సో ఈ డయాగ్రామ్ మీరు గమనించండి. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అండ్ సిడి ఈజ్ ఈక్వల్ టు వై అండ్ పీపీ ఈజ్ ఈక్వల్ టు జెడ్. అయితే మనం ప్రూవ్ చేసిన విషయం ఏంటంటే, సో 1/x + 1/y ఈజ్ ఈక్వల్ టు 1/z అని మనం ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిమిలారిటీ థియరమ్స్ యూజ్ చేయడానికి, దట్ మీన్స్ సిమిలారిటీ క్రైటీరియాస్ యూజ్ చేయడానికి ప్రయత్నిద్దాం మనం. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫిగర్ మనకి కొద్దిగా కాంప్లికేట్గా ఉంది. ఇందులోంచి మనం ఒక ట్రయాంగిల్ పార్ట్ని మనం విడదీద్దాం. దట్ ఈజ్ నథింగ్ బట్ ఏబిడి. సో ఏబిడి పార్ట్ని మనం సెపరేట్ చేసినట్టయితే ఇందులో మనకి 2 triangles ఉన్నాయి, విచ్ ఈజ్ ట్రయాంగిల్ ఏబిడి అండ్ ట్రయాంగిల్ పీక్యూడి. ఈ 2 triangles మనం కంపేర్ చేద్దాం. ఈ 2 triangles లో కూడా మనకి యాంగిల్ డి ఈజ్ ద కామన్ యాంగిల్, దట్ మీన్స్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి, ఇట్ ఈస్ కామన్ యాంగిల్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ. సిన్స్ దీస్ 2 ఆర్ పర్పెండిక్యులర్స్, ఇవి పర్పెండిక్యులర్స్ కాబట్టి ఈ రెండింటి వాల్యూ 90 degrees ఉంటుంది. కాబట్టి బై యాంగిల్ సిమిలారిటీ ట్రయాంగిల్ ఏబిడి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ పీక్యూడి. సో దీని నుంచి మనం రేషియోస్ రాసుకుందాం మనం. ఫస్ట్ 2 letters బై ఫస్ట్ 2 letters ఏబి బై పీక్యూ ఈజ్ ఈక్వల్ టు
నెక్స్ట్ టూ లెటర్స్ బై నెక్స్ట్ టూ లెటర్స్, దట్ మీన్స్ బీడీ బై క్యూడీ. సో ఇందులో మనకు తెలిసిన వాళ్ళు సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అండ్ పీక్యూ ఈజ్ ఈక్వల్ టు జెడ్, దట్ మీన్స్ ఎక్స్ బై జెడ్ ఈజ్ ఈక్వల్ టు బీడీ బై క్యూడీ. దీనికి మనం ఫస్ట్ ఈక్వేషన్ ఇద్దాం, దీని పక్కన పెడదాం మనం. నెక్స్ట్ ఇలాగే మనకి ఇచ్చిన ఫిగర్లోంచి నేను ఈసారి ఇంకొక ట్రయాంగిల్ని మీకు సెపరేట్ చేసి చూపిస్తాను, దట్ ఈజ్ సిడిబి. సో సిడిబి ట్రయాంగిల్ని సెపరేట్ చేసినట్టయితే ఇందులో కూడా మనకి టూ ట్రయాంగిల్స్ ఉన్నాయి, దట్ ఈజ్ ట్రయాంగిల్ సిడిబి అండ్ ట్రయాంగిల్ పీక్యూబి. సో సిడిబి అండ్ పీక్యూబిలో యాంగిల్ బి ఈజ్ ద కామన్ యాంగిల్ అండ్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ విచ్ ఆర్ పర్పెండిక్యులర్స్, దట్ మీన్స్ 90 degrees అక్కడ ఫామ్ చేస్తాయి. కాబట్టి మళ్ళీ వన్స్ అగైన్ ఇఫ్ యూ అప్లై యాంగిల్ సిమిలారిటీ, ట్రయాంగిల్ సిడిబి అండ్ ట్రయాంగిల్ పీక్యూబి, బోత్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. వన్స్ అగైన్ వీటికి మనం రేషియోస్ రాద్దాం. మనం సిడి బై పీక్యూ ఈజ్ ఈక్వల్ టు డిబి బై బీక్యూ. సో సిడి అంటే తెలిసి మనకి వై బై పీక్యూ ఈజ్ జెడ్, వై బై జెడ్ ఈజ్ ఈక్వల్ టు డిబి బై బీక్యూ. సో దీనికి మనం సెకండ్ ఈక్వేషన్ ఇద్దాము. రెండింటిని మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి సొల్యూషన్ దిశగా మనం వెళ్ళడం కోసం ఏం చేద్దామంటే, సో ఎక్స్ వైలు న్యూమరేటర్ ఉండకూడదు, బికాజ్ మనకి ప్రూవ్ చేయాల్సిన దాంట్లో 1/x 1/y ఉంది. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, సో మనకి టూ లెఫ్ట్ హ్యాండ్ సైడ్స్లో మనకి x బై జెడ్ అండ్ y బై జెడ్ ఉంది. కాబట్టి మనం వీటిని రెసిప్రోకేట్ చేద్దాం మనం, దట్ మీన్స్ టూ ఈక్వేషన్స్లో ఉన్నటువంటి న్యూమరేటర్ డినామినేటర్స్ అన్నింటిని కూడా మనం రివర్స్ చేద్దాం మనం. సో దాన్ని మనం మ్యాథమెటికల్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనొచ్చు, లేకపోతే కనుక రెసిప్రోకల్ అని కూడా అనొచ్చు. కాబట్టి సో టూ ఈక్వేషన్స్లో ఉన్నటువంటి టూ ఈక్వేషన్స్ని మనం రెసిప్రోకల్ తీసుకుని వాటిని మనం యాడ్ చేసినట్టయితే అప్పుడు ఏమొస్తుందో మనం గమనిద్దాం. సో జెడ్ బై ఎక్స్ ప్లస్ జెడ్ బై వై ఈజ్ ఈక్వల్ టు క్యూడీ బై బీడీ ప్లస్ బీక్యూ బై బీడీ. ఆన్ రైట్ హ్యాండ్ సైడ్ బీడీ ఇస్ ద కామన్ డినామినేటర్. కాబట్టి న్యూమరేటర్స్ మనం యాడ్ చేసినట్టయితే క్యూడీ ప్లస్ బీక్యూ బై బీడీ. మీరు డయాగ్రామ్ చూసినట్టయితే క్యూడీ ప్లస్ బీక్యూ ఈజ్ నథింగ్ బట్ బీడీ, దట్ మీన్స్ బీడీ బై బీడీ విచ్ ఈక్వల్ టు 1. కాబట్టి జెడ్ మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ జెడ్ బై ఎక్స్ ప్లస్ జెడ్ బై వై, రెండులోంచి జెడ్ కామన్ తీసినట్టయితే జెడ్ ఇంటూ 1/x ప్లస్ 1/y ఈజ్ ఈక్వల్ టు 1. సో జెడ్ని మనం రైట్ హ్యాండ్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేసినట్టయితే, అంటే అటు నుంచి మార్చినట్టయితే ఇది మల్టిప్లై చేస్తుంది, అటు వెళ్తే డివైడ్ చేస్తుంది, దట్ మీన్స్ 1/x ప్లస్ 1/y ఈజ్ ఈక్వల్ టు 1/z అనమాట. ఓకే, అర్థమైంది కదా. సో వీడియో అనేది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే తప్పనిసరిగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ అప్లోడ్ చేయబోయేటువంటి వీడియోస్ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్గా తెలియడం కోసం బెల్ ఐకాన్ తప్పనిసరిగా ప్రెస్ చేయండి. అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులతోటి, మీ క్లాస్మేట్స్ తోటి, మీ టీచర్స్ తోటి షేర్ చేసుకోండి. సో ఛానల్ని తప్పనిసరిగా అందరూ వీక్షించేలా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.